Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. సామెతలు గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. Do not say, I will repay evil. Wait for the Lord, and he will deliver you. The book of Proverbs chapter 20 verses 22. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో తెలియజేస్తున్న మాట, కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు మనలను అనుదినం రక్షిస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మనలను కాపాడుతూ, మన ప్రయాణం చేసే దగ్గర, మనం ఉద్యోగం చేసే దగ్గర, ప్రతి విషయంలో కూడా ఆయన మన రాకపోకలందు దేవుడు తోడుగా ఉండి రక్షిస్తున్నాడు. మంచి ఆరోగ్యమును దయచేస్తూ ఉన్నాడు. కానీ చాలామంది మనుషులు ఏమనుకుంటారంటే, ఒకరికి కీడు తలపెట్టినప్పుడు వారి పట్ల కోపాన్ని కలిగి ఉంటున్నారు. కీడు తలపెట్టిన వ్యక్తికి, ఆ వ్యక్తికి కోపం వచ్చి మరలా ఈ వ్యక్తికి కీడు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు, దేవుడే వారి పట్ల మనకు దయని చూపుతాడు అనే ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడే మాట్లాడుతున్నాడు, కీడుకు ప్రతి కీడు చేసేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కీడు ఎవరికి తలపెట్టవద్దు, నీవు కీడు ఎవరికి చేయవద్దని, కీడుకు ప్రతి కీడు చేయవద్దని దేవుడే సెలవిస్తున్నాడు. చూడండి, ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. మనకు అండగా తోడుగా ఉండి ఒకరి పట్ల ఒకరికి సమాధానమును నెమ్మదిని దేవుడు మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవరికి కీడు తలపెట్టవద్దు, మేలునే మాత్రమే ఉద్దేశించండి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, ఎవరికి ఏది ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు. కనుక దేవుడే మన పట్ల గొప్ప కార్యమును చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, కీడుకు ప్రతి కీడు చేయవద్దని అయ్యా, నీవే మాకు తోడుగా ఉన్నావని, నీవే మాకు రక్షణ దయచేసే దేవుడవని మాకు తెలియచేసిన వాగ్దానం బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం ప్రతి కుటుంబాలలోనూ, ప్రతి వ్యక్తిలో మీరు కలుగ చేయండి. కోపాన్ని తీసివేయండి ప్రభా. కీడు తలపెట్టాలనే ఆలోచన నుంచి విడిపించండి. నీ కృప దయచేయండి. నా దయా క్షమాపణ ప్రతి ఒక్కరి పట్ల కలిగించండి ప్రభా. జాలి, దయ, కరుణ ఇవన్నీ ఒకరి పట్ల ఒకరికి దయచూపమని కోరుతున్నాం. దేవ, సహాయం దయచేయండి ప్రభా. నీవే మాకు రక్షణగా, నీవే మాకు తోడుగా ఉండి నాయన, నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క బిడ్డల మీద ఉంచమని నాయన, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నాయన నీ కృప క్షేమములు ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.